హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఐ హోప్ మీరందరూ బాగున్నారు కోరుకుంటున్నాను. నేను కూడా చాలా బాగున్నాను. సో ఈరోజు మనం ఒక ట్రైలర్ చూడబోతున్నాం. సో ప్రతినిధి 2. సో నానా రోహిత్ది. సో చూద్దాం, చాలా రోజుల తర్వాత కంబ్యాక్ ఇస్తున్నాడు. సో చాలా గ్యాప్ వచ్చిండే. సో మేబీ సో ప్రతినిధి ఫస్ట్ వచ్చిండే, అది బాగుండే మూవీ, చాలా బాగుంది, ఓకే అనిపించింది, మంచిగా సక్సెస్ఫుల్గా రన్ అయింది. సో ఇప్పుడు ఇది నెక్స్ట్ వచ్చింది, సెకండ్ దాని సీక్వెల్. సో ఎలా ఉండబోతుందో అనేది మనం చూద్దాం. ఓకేనా ఫ్రెండ్స్, లెట్స్ స్టార్ట్. మన స్వాతంత్రం కోసం పోరాడిన గాంధీజీ చనిపోయినప్పుడు ఎంతమంది సూసైడ్ చేసుకున్నారు, ఎంతమంది గుండెపోటుతో చచ్చారు? 5, 4, 3, 2, 1, go! అంటే మీలా కష్టపడాలంటారు. మరి నేనైతే కొండ మీద కొబ్బరికాయలు అమ్మా, బండి మీద బత్తాయిలు అమ్మా, ఎన్నో వ్యాపారాలు చేసి ఈ స్థాయికి వచ్చా. ఊరకనైపోతారంటే పెద్దోళ్ళు. మరేంటి సార్, మీతో పాటు కాయలు అమ్ముకునే వాళ్ళు ఇంకా కాయలు అమ్ముకుంటున్నారు? మీరెలా సార్ కోటీశ్వర్లు అయిపోయారు? రాష్ట్రానికి అప్పులు పెరుగుతుంటే మీ ఆస్తులు ఎలా పెరుగుతున్నాయి సార్? మై డియర్ చే బ్రదర్, మీరు టెలికాస్ట్ చేస్తున్న ప్రోగ్రామ్ స్టాప్ చేయండి ప్లీజ్. నా పెళ్లి వీడియో కూడా ఇన్నిసార్లు చూడలేదురా. షో మీద షో వేసే చంపేస్తున్నారా. ఆయన మా దేవుడు సార్, ఆయనకి ఇలా జరిగిందని తెలియగానే. నిన్ను నమ్ముకున్న నీ భార్య పిల్లల కంటే 4 పథకాలు ఇచ్చిన నాయకుడు ఎక్కువయ్యాడా? మీ కుటుంబంలో కొడుకును కోల్పోయిన అమ్మకు కొడుకులా, అన్నను కోల్పోయిన చెల్లెకు అన్నలా, తండ్రిని కోల్పోయిన కుటుంబానికి అండగా నేను ఉండాలి. ఈసారి మనం గెలవడం చాలా కష్టం విశ్వ. సంక్షేమ పథకాల పేరుతో అన్ని బిస్కెట్లు వేసాం. అభిమానంతోనో అనుమానంతోనో మీ వల్ల చాలా మంది ప్రాణాలు కోల్పోయారు. తప్పు చేసిన వాడెవడైనా చివరికి నా బిడ్డైనా ప్రజా దర్బార్లో నించోబెట్టి శిక్షించకుండా వదలను. ఖచ్చితంగా మార్పు వస్తుంది. అక్షరాలు మార్చకుండా న్యూస్ రాసిన రోజు. అన్నింటికంటే ముందు న్యూస్ నీ ఛానల్లో ఎందుకు వస్తుందా అనుకున్నాను. ఎవరు మీరంతా? ఒక్కసారి ఎక్కి కూర్చున్నాడంటే 5 ఏళ్ళు ఆడి చెప్పింది చేయాల్సిందే. డిసైడ్ చేసుకో, నిన్ను ఎవరు పరిపాలించాలో. డిసైడ్ చేసుకో, నీకు ఎవరు కావాలో. వాడా, వీడా, ఇంకెవడైనా. చూస్తున్నా ఫ్రెండ్స్, ఎలా అనిపించింది? నాకైతే ఓకే అనిపించింది, ఎందుకంటే కొంచెం మొత్తం పొలిటికల్ డ్రామా ఉంది. సో బిఫోర్ లాగానే. సో ఈసారి కొంచెం ఎలక్షన్స్ ఉన్నాయి కాబట్టి సో మేబీ వాళ్ళ గురించి ఉన్నట్టుంది. ఎనీవే అవన్నీ ఎందుకు. సో యాజ్ పర్ మూవీ అయితే ట్రైలర్ అయితే బాగుంది. సో మొత్తం పొలిటికల్ డ్రామా. సో పొలిటికల్ డ్రామా నడుస్తుంది. పాలిటిక్స్లో ఏం ఎత్తులు ఉంటాయి, ఎవరు ఉండాలి, ఏం కథ, మనం ఎవరిని డిసైడ్ చేసుకోవాలి. సో ఆబ్వియస్లీ బాగుంది. సో ఇది చెప్పేది కూడా రైటే. సో మనం కూడా డిసైడ్ చేయాలి ఎవరిని మనం ఎంచుకోవాలో. ఓకే, అది ఇట్స్ అప్ టు యూ. సో మీరంతా ఆలోచించగలుగుతారు. కానీ ఓకే, ట్రైలర్ వరకు చాలా బాగుంది. నా రోహిత్ యాక్టింగ్ యాజ్ యూజువల్. సో ఏం ఇంప్రూవ్మెంట్ లేదనిపిస్తుంది నాకైతే. ఎనీవే మూవీ చూస్తే కానీ తెలియదు. ఇప్పుడు ట్రైలర్ బట్టి మనం ఏం జడ్జ్ చేయడానికి రాదు. ఇప్పటివరకు అయితే ట్రైలర్ యాజ్ యూజువల్ బాగుంది. ఓకేనా, మీకు ఎలా అనిపించిందో ఇది ట్రైలర్ కామెంట్లో కామెంట్ చేయొచ్చు. ఓకేనా ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చితే మీరు లైక్, సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్ వరకు షేర్ చేయండి. ఇంకేమైనా చెప్పాలనిపిస్తే, ఇంకేమైనా యాడ్ చేయాలనిపిస్తే మీరు ఖచ్చితంగా కామెంట్లో చేయండి. ఓకే ఫ్రెండ్స్, ఏమైనా తప్పుగా మాట్లాడితే అది కూడా మీరు కామెంట్లో కామెంట్ చేయండి. నేను సరి చేసేసుకుంటాను. ఓకేనా ఫ్రెండ్స్, నెక్స్ట్ వీడియో మళ్ళీ కలుద్దాం. దానికంటే ముందు ప్లీజ్ 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 సబ్స్క్రైబ్ చేయండి. ఓకే, నెక్స్ట్ వీడియో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ సో మచ్. టేక్ కేర్, బాయ్.